హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఎస్ బ్లాగ్స్. స్టాండ్ తీయడం మాత్రం మర్చిపోతా. ప్రజెంట్ మన ట్రిప్ ఇప్పుడు గండికోటకి అయితే వెళ్తున్నాం. ఈవినింగ్ 4:14 అయింది టైం. యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ కాకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు లేట్ చేసేసరికి ఈ టైం అయింది. ఇంకా పెట్రోల్ బంక్లో కరెక్ట్ టైం అని అక్కడ ఇంకా ట్యాంకులో కొట్టించుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా. ఇంకా గండికోట ఇక్కడ నుంచి మనకి 170 కిలోమీటర్స్ ఉంది. రీచింగ్ డెస్టినేషన్ వచ్చేసి మనకి 7:30 అని చూపిస్తుంది. చూద్దాం ఎంత వస్తుందేమో. ఇప్పుడు మన గండికోట ట్రిప్కి వస్తుంది మొత్తం 4 వెళ్తున్నాం ఫ్రెండ్స్ అనమాట. ఆ 4లో నేను బొబ్బులు ఒక బైక్లో ఉన్నాము, మధు ఉదయ్ బైక్లో ఉన్నారు. మేబీ వాళ్ళు ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు. నేను ఫ్యూల్ స్టాప్ పైన ఆపినా వాళ్ళు వెళ్ళిపోయినారేమో. కర్నూలు నుంచి గండికోటకి వెళ్ళడానికి మన దగ్గర కర్నూలు నుంచి త్రీ వేస్ అయితే ఉన్నాయి. ఒకటి కర్నూలు టు నంద్యాల నుంచి వెళ్ళిపోవచ్చు, ఇంకోటి బనియాన్పల్లె నుంచి కూడా వెళ్ళవచ్చు. ఒక ½ స్లో ఉంటే సీనరీ హైలైట్ ఉంటుండే. ఇక్కడ సన్లైట్ ఎక్కువ ఉన్నందుకు అది ఏం కనిపిస్తలేదు అనమాట ఈ కొండల మధ్యలో. కర్నూలు నుంచి నంద్యాల అయితే ఇదింత ప్లేస్ బాగుంటుంది అనమాట, దగ్గర పాణ్యం దగ్గర అనమాట. నాకు ఈ రూట్ ఒక్కదానిగా నచ్చేది, ఇదింత నంద్యాల వరకు కొద్దిగా బాగుంటుంది. పక్కనే కొండలు, ఇక్కడ మంచి ప్లేస్లో రైడ్ చేస్తున్నట్టు ఫీల్ వస్తుంది ఈ రోడ్లో వెళ్తే. ఇక్కడ ఒక చిన్న వాటర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకా బయలుదేరుతున్నాం. ఆపితే 15 మినిట్స్ ఊరికి అయిపోతుంది. ఇంకా వాటర్ తప్పక తాగాల్సింది వస్తుంది కాబట్టి సో తప్పదు. ప్రజెంట్ అయితే 60 కిలోమీటర్స్ వచ్చినాము. ఇక్కడ నుంచి ఇంకా 110 కిలోమీటర్స్ ఉంది. ఆ 110 కిలోమీటర్స్ వెళ్ళేలోపు నాకు తెలిసి 8 అవుతుంది. ఎందుకంటే ఇంకా లైట్ ఫెయిల్ అవ్వటం స్టార్ట్ అయింది కదా, సో ఇంకా టైం పడుతుంది అనమాట చిన్నగా నిదానంగా. వాటర్ బ్రేక్ అని ఆపితే అక్కడ దగ్గర అర్ధగంట పైన అయిపోయింది. ఆడ కూర్చొని మాటలు పెట్టుకుంటా, స్టోరీలు పెట్టుకుంటా, ఇన్స్టా అది ఇది అనుకుంటా. యాదరా గోనగండ్లనా? గనగండ్ల ఊరు ఉందా ఇంతకి? ఆర్లగడ్డ దాటినాక గనగండ్ల అని ఊరు వస్తుంది. ఆ ఊరు దాటినాక ఇట్లా హైవే మీద నుంచి లెఫ్ట్ తీసుకుంటే, హైవే మీద నుంచి రైట్ తీసుకుంటే జమ్మలమడుగు రూట్ వస్తుంది అన్నమాట. ఆ రూట్ నుంచి గండికోటకి అక్కడ రైట్ తీసుకున్నప్పటి నుంచి 52 కిలోమీటర్స్ ఉంది. ఇంకా జమ్మలమడుగులో ఏమన్నా తిందామా వద్దా అని ఆలోచిస్తున్నాం. ఎన్నాడు తంబి ప్యాచల్ రోడ్లోకి ఎంటర్ అయితే నాకు చుక్కలు కనిపిస్తుంది. ఏదో లైట్ ఇది ఇంత 20 మీటర్స్ కూడా ఉండగా ఉంటుంది ఇది. ఈ లైట్ని వేసుకొని నైట్ టైం జర్నీ చేయాలంటే ఇంకా ఆరెంజ్ సినిమాలో పక్కన లైట్లో చూస్తూ వెళ్తాడు చూడు, అట్లుంటుంది నా బతుకు. ఎంతసేపు ఇట్లా ఉందని తెలుసుంటే అప్పుడే బయలుదేరేవాడిని 2 గంటలకి. కొద్దిగా పెద్ద ఉంటుంది అనుకున్న ప్యాచ్లు ప్లస్ ఎదురుగా బండ్లు ఏం కనిపిస్తలేదు.
నంద్యాల దాటినాక కొద్దిగా ఇక్కడ లెఫ్ట్ రైట్ తీసుకునేంత వరకు అంత అవతల పొలాలే కాబట్టి కొద్దిగా ప్లేస్ బాగానే ఉండిందనమాట చల్లగా. వానమ్మ జీవితం, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది బస్ అయితే. అమ్మ ఏడ కంకర రోడ్డు ఉందో ఏడ తార రోడ్డు ఉందో తెలియట్లేదు దీనివల్ల. అమ్మా ఆటో అనుకున్నదాన్ని. ఊరి నైను రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. ఎంతసేపు అయితే అక్కడ వీడియో రికార్డ్ చేయలేదు, గోపురం ఆన్ చేసేంత టైం లేదు. ఆడ ఉయ్యాలో ఉన్నట్టుంది ఆడైతే. రోడ్లు ఏంద్రా నాయన అనిపించింది. ఇది కొద్ది బెటర్. బాబాయ్ సైడ్ వస్తే నేను వెళ్తా. బాబాయ్ నేను వెళ్తా, నాకు సైడ్ ఇవ్వు బాబాయ్కి. థ్యాంక్ యూ బాబాయ్. రానమ్మ రోడ్డు ఏంద్రా, అబ్బా ప్యాచ్ వర్క్. అదే మళ్ళీ ఇది ఎంత ఉన్నాయో తెలియదు, ఇట్లా షాడో పడుతుంది. సంథింగ్ ఈడేంది ఈడ. మళ్ళీ స్టార్ట్ అయింది సేమ్ అదే, కాకపోతే ఇక్కడ ఎత్తేసినారు, ఆడ ఎత్తల, అదే కప్పేసినారు దీన్ని సానిసం. వైజాగ్ తీసి డ్రైవ్ చేయడం బెటర్. ఓ మై గాడ్. దీన్ని లాంగ్ కట్ అంటారు కర్నూలులో. ఇలాంటప్పుడు గుండె నిబ్బరం చేసుకుని డ్రైవింగ్ చేసుకోవాలా. మన ఏడీబీ ఏడుంది. యాక్చువల్లీ ఏంటంటే ఉదయ్ మ్యాప్స్ పెట్టుకున్నాను అనమాట, నేను పెట్టలేదు. నేను మళ్ళీ స్టార్ట్. ఏంది ఇది ఉన్నటువంటి మరింత దారుణంగా అవుతుంది. ఇట్లా ఉంటే ఓకే పర్లేదు వెళ్ళిపోవచ్చు, కానీ ఉన్నటువంటి మరీ దారుణంగా అవుతుంది ఇది. ఎక్కువ రాళ్ళు రావడం, కంకర రావడం, మధ్యలో 40-50 వస్తుంటాయి కదా. సడన్గా ఏమవుతుంది అంటే వచ్చినప్పుడు ఇలా పోతున్నా బండి చెయ్యం కనిపిస్తుంటుందిలే, ఏమో ఆ రాళ్ళు ఎక్కడం వల్ల టైర్ పక్కకు జరుగుతుంది అనమాట, పుష్ చేస్తుంది. దానివల్ల కొద్దిగా ఒరే బాబాయ్ అమ్మ తొందరగా వెళ్ళిపోతున్నాం మామ, 7:30 వెళ్ళిపోతాం, ఒక అర్ధగంట ఏడాది రెస్ట్ తీసుకుందాం మామ అన్నారు. వద్దులేరా ముందే 1 వే వచ్చింది, రోడ్డు ఎట్లుంటుంది ఏమో, వెళ్దాం పదా అని చెప్పిన. ఇది ఇట్లుంది ఈ రూట్లో, ఎక్కడికని ఎంతసేపు అని వెళ్ళేది. బొబ్బలాడు మరగయ తూలుతున్న నా పరిస్థితి ఇట్లుంది, ఇంకా ఆడి పరిస్థితి ఊహించుకుంటే అమ్మో, దీనికంటే దింపడం బెటర్. రే పాత సామాన్లో సౌండ్ వస్తుందిరా. దానికి బైక్ క్రాష్ గార్డ్స్ మరి లూజ్ అయినట్టునే సౌండ్, అది ఘోరంగా వస్తుంది. అది అసలు ఏంది భయ్యా ఈ రోడ్డు. ఇట్లే 30 కిలోమీటర్లు ఉంటే నా బండి కూడా అట్లే వస్తుంది సౌండ్ అంతా. కూరను ముందే దుమ్ము తెస్తున్నావు అంతా గలీజ్ నేలెత్తు.
ఈ దరిద్రమైన రోడ్ని ఎంతసేపు అని చూద్దాం, ఇంకా ఆఫ్ చేద్దాం గోప్రో. ఇప్పుడే జమ్మలమడుగు దాటి అట్లే జమ్మలమడుగులో నైట్ ఇంకా క్యాంపింగ్లో ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకు ఆడ తిందామని అక్కడే తినేసి స్టార్ట్ అయినాం. దగ్గర జమ్మలమడుగులోనే 1 అవర్ వేస్ట్ అయిపోయింది. అక్కడ 1 అవర్ వేస్ట్ అయింది. అక్కడ నుంచి జమ్మలమడుగు దగ్గర నుంచి 18 కిలోమీటర్స్ ఏం చూపించింది, 17 కిలోమీటర్స్ చూపించింది. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 6 or 7 ఉంటుంది. రోడ్ అయితే హైలైట్ ఉంది. చిన్న ప్యాచ్ లేదు, ఏదో కొత్తగా వేసినట్టున్న రోడ్డు నెక్స్ట్ లెవెల్ ఉంది. డే టైంలో వస్తే అబ్బా వేరే లెవెల్ ఉంటుంది. డే టైంలో అయితే నేను 2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చులే, 4 స్టార్ట్ అయినా కూడా అనుకున్నా. కానీ 4.5 అవర్స్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయిపోయింది కూడా 4.5 అవర్స్. అమ్మా స్పీడ్ బ్రేకర్ మైన ఇదేక. కనీసం సింబల్స్ అన్నా పెట్టాలి కదా సైడ్కి, బోర్డు అట్లా ఏదో ఒకటి. శ్రీరామగిరి అభాంజనేయ స్వామి అన్నదాన సత్రం. అట్లా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు ఎట్లా అంటే అట్లా బోర్డ్స్ ఉన్నాయి కదా, అది పెట్టాలా, సింబల్స్ అట్లా పెట్టాలా. ఇందాక అలా సింబల్ ఏం లేదు, అందుకే వర్రం వచ్చిన. అప్పుడే 8:30 అయిపోయింది టైము. ఇంత రాత్రి పూట స్లో వచ్చిన ఆడ సరిపోయింది. ఏంది లేదులే, స్లో వచ్చిన ఆడ సరిపోయింది. ఉన్నట్టుండి స్లో అయినా, ఎందుకు స్లో అయినా నాకే అర్థం కాలే ఆడ. అక్కడ అతనికి అడ్వాన్స్ ఇచ్చి అన్న ఈరోజు నైట్ వస్తున్నాము సండే అని 3 days బిఫోరే బుకింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే కొంతమంది కాల్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ చెప్పేస్తున్నారు లేవని. మీరేం చెప్పాలంటే అన్నా మేము అడ్వాన్స్ పే చేస్తామన్నా, కావాలంటే కొద్దిగా చూడండి అన్న అంటే అప్పుడు వాళ్ళు ఓకే అంటున్నారు. మా ఫ్రెండ్స్లోనే 2 కాల్ చేసి అన్న ఇట్లా టెంట్స్ కావాలి అని అడిగితే వాళ్ళు లేదు అన్నారు డైరెక్ట్గా. నేను కాల్ చేసి అన్న మేము ఇట్లా కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాము, సండే నైట్ వస్తున్నాము, అడ్వాన్స్ కావాలంటే ఇస్తామన్నా, బుక్ చేస్తారా అంటే సర్లే మీరు అడ్వాన్స్ అయితే ఫస్ట్ పే చేయండి నేను అరేంజ్ చేస్తాలే అని అన్నాడు అక్కడ అతను. మామూలు వచ్చినా ఏం చేస్తారు, అన్నీ ఉన్నాయి మన దగ్గర. మామూలు వచ్చినా ఏం చేస్తారు, అన్నీ ఉన్నారు మన దగ్గర. అంటే క్యాంప్ ఫైర్, టెంట్స్. అన్న మీరేనా అన్న?